ఆ ఇనుప ముక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప ముక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం అయ్యా, వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వానపాం విధవ. తొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయల జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం, ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదాం లేదు. ఎంతసేపు గాలిపటంలా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం, బాబుగారు ప్రహ్లాదు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైపనా? రూపాయి కోసేశాను పో. రూపాయి కోసేస్తారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా స్వార్థం. నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు. అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. నేను చూడకుండా ఉండలేకపోయాను సీత. ఒక్కసారి నీ దర్శనం చేసుకుని వెడదామని. 1 గంటకి చెరువు దగ్గరకు వస్తాను, అక్కడికి రండి మాట్లాడుకుందాం. ఓ, మీరు ఇంట్లోనే ఉన్నారా? మీ గురించి అడుగుతున్నానండి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. పిల్లలు లోపలికి వచ్చి చదువుకోండి అమ్మా. కూర్చోండి. పక్క వాటాలోకి ఎవరో వచ్చినట్లేరు. అదే ఆ మాట చెబుదామనే వచ్చాను. పల్లెటూళ్ళు అంత త్వరగా అద్దెకెవరు వస్తారండి? ప్రస్తుతానికి ఆ వాట కూడా మీరే వాడుకోండి, ఖాళీగానే ఉంది కదా. ఎందుకులేండి, మీ నాన్నగారికి తెలిస్తే తిట్టిపోస్తారు. పర్వాలేదు, మీ సామాన్లు పెట్టుకోండి. బాగుంది బాబు, బేషుగ్గా ఉంది. ఇక్కడ మీరు విష్ణుమూర్తిలో వరాలు ఇచ్చేయండి. అక్కడ మీ నాన్నగారు రేపట్లోపు ఈ వాటా ఎవరికైనా అద్దెకిచ్చి అడ్వాన్స్ తీసుకోకపోతే జీతంలో నుంచి చివరి రూపాయి కూడా కోసేస్తానని మహాప్రేమతో తాకీదిచ్చారు. ఆ రూపాయి కూడా పోతే ఇంకా నాకు నెలకి మిగిలేది పావలా. పకోడీలు కొడుకు మింగాలి. వెతకండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు దొరక్కపోరు. ఇల్లు బాబు, ఇల్లు ఎవరికండి బాబు? ఇల్లు 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 కావాలండి బాబు. ఇల్లు తాజా ఇల్లు, అందమైన ఇల్లు బాబు. ఎవరికండి బాబు? ఇల్లు ఇల్లు కావాలండి బాబు. ఇల్లు ఇల్లు తాజా ఇల్లు బాబు. ఆ తాజా ఇల్లు బాబు, అందమైన ఇల్లండి బాబు. అందమైన ఈ ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు, పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు, అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు, తప్పదు బాబు. బాబు బాబు, ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను. నన్ను వదిలి బాబు. 24 గంటల్లోపు ఆ ఇంట్లో ఎవరినైనా అదికి దిచ్చకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టండి మహాశయ. బాబు బాబు బాబు, ఇదెక్కడ కూడా బాబు ఎవరైనా బాబు బాగోదు. ఇదిగా లే చెప్తాం, లే. చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలవా? మీరు మా ఇంట్లో దిగుతానంటే 100 ఏం కర్మ బాబు, 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో, లెక్క పెట్టు. 1 2 3 అలా 4 కరెక్ట్ 5 6 7 13 14 15 16 17 18 19. ఎవరైనా బస్ స్టాండ్ నుంచి జపం చేస్తున్నాడే, ఇంటికి వెళ్ళి చేసుకో.
ఓకే. ఎవ్వరు చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. ఏ లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఒరేయ్ బాలు, వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది, కట్టేసి. అదే చేత్తో చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. హారతి తీసుకో. ఏరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. వంట అయిందా? అవలేదన్నమాట. నా మొహర కప్పు కాఫీ పడేస్తావా? ఇవ్వన్నమాట. ఓకే ఓకే. నమస్తే అండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు తాడిబాబు అండి. ఏం కావాలి? నాకు ఒక అమ్మాయి కావాలండి. ఏమిటి 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 మాట్లాడది? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? సార్ అందుకు కాదు సార్, పెళ్లికి సార్. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్. ఆ ఏడుపు ముందు ఆడవచ్చు కదా. చెయ్యిలా చూపించు. సార్ ఇటు తిప్పు. తిప్పే. ఇటు తిప్పు. తిప్పే. ఏది ఏదో వివాహరక నీ పిండాకుడు నీ జన్మకు పెళ్ళదు పో. భలేవారండి. నా చేతిలో 5 స్టార్ హోటల్స్, పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇంకా రేఖలు ఎందుకండి? అలాగా మరి చెప్పవే. ఏమిటా నిలబడి ఉన్నావు? కూర్చో. థ్యాంక్స్. సింహాసనం మీద కూర్చో. ఇంత ముందు పెళ్లి చూపులు ఏమన్నా జరిగాయా? సూపులు చాలా జరిగాయండి, కానీ పెళ్లిళ్ళు మాత్రం 3 సార్. పెళ్లిళ్ళు 3 అయ్యాయి? అవునండి. వాళ్ళు ఏమైపోయారు? పోయారు సార్. అంటే లేచిపోయారా, పారిపోయారా? కాదు సార్, చచ్చిపోయారు. 3 చచ్చిపోయారా? ఎందువల్ల? మొదటి భార్య బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయింది సార్. 2 బల్లి పడిన పాయసమే తిని చచ్చిపోయింది సార్. 3 తల పగిలి చచ్చిపోయింది సార్. అవును, ఆవిడ బల్లి పడిన పాయసం తిని ఎందుకు చావలేదు? దానికి పాయసం తింటం ఇష్టం లేదు సార్. ఓహో అలాగా. అయితే ఇప్పుడు నీకు బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా, తల పగిలి చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా? ఎలాంటిదైనా పర్వాలేదు, 7 రోజుల్లో పెళ్లి జరగాలి. 7 రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా సంతలో గేదెను కొనుక్కురావడం అనుకున్నావా ఏంటి? 7 రోజులు ఎందుకయ్యా? ఇవాళ ఏ వారం? ఆదివారం. సోమవారానికి వివాహం జరుగుతుంది పో. చూడు, 7 రోజుల్లో పెళ్లి జరగలేదనుకో, కత్తి ఒకటే ఆయన, పోట్లు మాత్రం 7 పడతాయి. ఎందుకు? 7 నా లక్కీ నంబర్. అబ్బా ఎందుకంటే అంత దూరం ఆలోచిస్తారు? అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. అమ్మాయి సంగతి అంటే వివాహం సంగతి నేను చూసుకుంటాను, తమరు దయచేయండి. 7 పోట్లు అంతే, గుర్తుంచుకో. కాఫీ పెడతావా? చూసి తీసుకొస్తానండి. ఓహో, ఈ స్మెల్ వచ్చేసిందే నీ లోపలికి. సత్య నువ్వా? అవును బే. బుద్ధుందా నీకు? కడుపుకి గుడ్డు తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒరేయ్, 25 లక్షలిచ్చి వెంకటేశ్వర్లతో నా పెళ్లి చేద్దాం అనుకున్నావే, సిగ్గుందా నీకు? ఒరే మండేలా, నీ అంత అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, నీలాంటి అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, బొమ్మ చూసుకోవడానికి బట్టతలున్నవాడు, దిక్కుమాలిన ఏజ్ బార్ గాడు కావాలని నేను కోరుకుంటే వాడి కంటగట్టాలనుకోవడం న్యాయమా నీకు? నాదే తప్పు. గుంజి, నా పొట్టి గుంజి నువ్వు చేసుకుంటానంటే ఎదురు కట్న నేనే ఇచ్చేదాన్ని కదా. కొంచెం పక్కకి జరుగు. నువ్వు అంటే ఇప్పుడే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఒరే గొత్తం,
పుత్రికా సమేతంగా నువ్వు ఇక్కడికి రారా. ఆహా, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఏమి హాయిలే హల. సత్య నా సెకండ్ వైఫ్. పెళ్ళైపోయింది. ఇప్పుడు మండేలా ఇద్దరు పెళ్ళాల, పుచ్చుకు పుచ్చుకు ముద్దుల మొగుడు. ఒకే వ్యక్తికి రెండు శోభనాలు, అంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ మండేలా. ఈ 2 4 4 8 దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ జగదేక వీరుణ్ణి మించిపోవాలి. జగదేక వీరా లలలాల. ఇద్దరు పెళ్ళాల మధ్యన మండేలా. ఇంతకాలం వెయిటింగ్ ఇప్పుడు సక్సెస్ అయింది. రండి రండి. అలా కాదండి, ఇద్దరిని చెరో వైపున ఎత్తుకుని తీసుకువెళ్ళండి. ఏమైందండి? పట్టేసిందా అండి? రండి రండి. మెల్లగా 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 కూర్చోండి కూర్చోండి. ఇంకొంచెం వెనక్కి, కొంచెం కాళ్ళు పట్టుకో జాగ్రత్తగా. ఏంటే నేను తల పట్టుకుంటే కాళ్ళు లేస్తున్నాయి? ఎటకారంగా ఉందా? వాటికి అడ్డంగా నరికేస్తా. నేను కాళ్ళు పడుతుంటే నీ తల ఎందుకు లేస్తుంది? ఇంకోసారి లేచిందంటే పీక మీద కాలేసి తొక్కేస్తా. ఏంటి తొక్కు చూద్దాం రా. నువ్వు విరగొట్టు చూద్దాం. మీ పతి భక్తి తగలయ్యా, నన్ను చంపేసేటట్టున్నారే. అబ్బా మీరుండండి, ఇవాళ అద్దో నేను తేల్చుకుంటాం. రావే చూద్దాం రా. చూద్దాం చూద్దాం, నీ పవర్ ఏంటో నేను తేల్చేస్తారా. ఆగండి ఆగండమ్మా, ఇది కాదు పద్ధతి. అల్లుడు గారిని హాల్లో తీసుకొచ్చి పడుకోబెట్టండి. నెమలి పింఛం సర్జరీ నేను చేస్తాను కదా. బాధపడగలడు, వెన్నుపోటు కదా, సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి నెమలికి తరుచుకుంటే ఏం సర్దుకుంటుందిరా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇద్దరు పెళ్ళాలుండగా డాక్టర్ ఎందుకు అల్లుడు? వాళ్ళేం చేస్తారా? కళ్ళు మూసుకో చెప్తానే. మూసుకునే ఉన్నాను రా. గట్టిగా మూసుకాయ. అమ్మాయిలు మీరిద్దరు 10 అడుగులు ముందుకెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? లేదు లేదు, మీరిద్దరు చీర కుర్చీళ్ళు బొడ్లో దోపండి. దోపారా? ఇప్పుడు ఊపిరి గట్టిగా పీల్చండి. పీల్చారా? ఇప్పుడు నేను 1 2 3 అనేసరికల్లా మీరు నారాయణ నారాయణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క దూకు ఈ నడి మీద దూకండి. 1 2 3. అల్లో డకౌట్. ఇదేరా ఇల్లు? ఆ వెరైటీ పరోటా గాడు ఈడే ఉంటాడు. కుండి కింద తాళం పెట్టావా మర్చిపోయావా? పెట్టేశాను. ఏ కుండి కింద పెట్టావు? ఏ కుండి కింద పెట్టానే ఎత్తి చూస్తే తెలుస్తుంది. నన్ను ఇలా చంపకపోతే రోజు ఒకే కుండి కింద పెట్టవచ్చు కదే. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. రోజు ఒకే కుండి కింద తాళం పెడితే మనం లేనప్పుడు ఏ దొంగ వేదో వచ్చి ఇల్లంతా దోచుకుపోతాడు. ఇలా లాభం లేదే. ఈ రోజు సాయంత్రమే 2 చెవులున్న తాళం కొని పారేస్తాను. అలా పారేసే. 2 చెవులున్న దాన్ని ఒక చెవి చేశారు. నోరు మూసుకుని పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాంబాబు గారని. నేనేనయ్యా. సార్ మమ్మల్ని ఆటో శంకర్ పంపించండి. మీరా? మీకోసం 2 రోజుల నుంచి చూస్తున్నానయ్యా. ఈ అడ్రస్ జేబులో పెట్టుకుని. నేను ఏదైనా ఫ్రీగా తీసుకుంటానేమో గానీ ఫ్రీగా మాత్రం ఇవ్వను.
ఇది నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఫ్రీగా ఏమిస్తావు? సార్ మీకు 1 year పాటు షేవింగ్ హెయిర్ కటింగ్ రెండు ఫ్రీ సార్. సిటీలో నెంబర్ 1 బార్బర్ అండి. థ్యాంక్స్ మరి ఇంకేమిస్తావు? సార్ ఇది కేబుల్ టీవీ అండి. 1 year పాటు మీ ఇంట్లో టీవీ కేబుల్ కనెక్షన్ ఫ్రీ. మొత్తం అన్ని ఛానల్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమిస్తావు? ఇంకా సార్ ఇది సూపర్ స్టేషన్ సార్. సంవత్సరం పాటు మీ ఇంటికి కరెంట్ బిల్ రాకుండా చూసుకుంటారు. మరి ఇంకేమిస్తావు? మీ ఇంట్లోకి ఒక్క దోమ ఈగ కూడా రాకుండా రోజు మీ ఇంటి చుట్టూ పొగేస్తుంటాడండి. ఓకే థ్యాంక్ యూ బాబు. వీళ్ళందరి సంగతి ఓకే, మరి నువ్వేమిస్తావు చెప్పు? వీళ్ళందరూ ఇది కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చూస్తుంటారండి. ఓకే ఇదిగో బాబు తీసుకో. థ్యాంక్స్ సార్. ఈ స్కీము ఈ రోజు నుంచే అమలయ్యేటట్టు చూడండి. అయ్యో ఈ స్కీమ్ నిన్నటి నుంచి ఆపేసామండి. ఏంటి చెప్పేదినండి సార్. ఇవాళ నుంచి కొత్త స్కీమ్ మొదలు పెడతామండి. ఏంటది? నేను ఒకటి ఇస్తే వీళ్ళు తల ఒకటి ఇస్తారండి. అయితే త్వరగా ఇచ్చి నువ్వు రా.